ద్రాక్షవల్లిని నేను, 5వ వచనం, ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ కూడా చేయలేము. దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ కూడా చేయలేం. దేవుని నామమునకు స్తోత్రం. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో తీర్మానములు, తీర్మానములు, ఈ నూతన సంవత్సరంలో మనం తీర్మానాలు చేసుకుంటూ ఉంటాం కదండి. ఇట్ ఈస్ ఛాన్సెస్ ఫర్ సక్సెస్. కొన్ని విజయవంతంగా అవుతాయి, కొన్ని డిపెండ్ అపాన్ యువర్ కమిట్మెంట్. నువ్వు ఏదైతే తీర్మానం చేసుకున్నావో దాని మీద ఆధారపడి ఉంటుంది. అయితే దేవుని చిత్తము నీ జీవితంలో నెరవేర్చబడడం అనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అది మన చిత్తం కాదు. దేవుడే మన జీవితంలో మనం చేసుకున్న కమిట్మెంట్ని ఆయన నెరవేర్చువాడై ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. ఆయనే ఫుల్ఫిల్ చేయవాడై ఉన్నాడు. అయితే మనం తీసుకున్న తీర్మానము దేవుని మహింపరచకపోయినట్లయితే ఒక్కోసారి మనకు మనమే మహింపరచుకుంటూ ఉంటాం. రాత్రి డాక్టర్ గారు చెప్పారు కదండి, నేను చికెన్ మానేశాను. ఓకే, చికెన్ మానేసినట్టు నోరు మూసుకొని ఉండు. అంతేగాని నేను చికెన్ మానేశాను అని అందరికీ చెప్పుకుంటూ తిరగొద్దు. అలా చెప్పుకుంటూ తిరిగావంటే నీకు నీవే ఏదో గొప్ప చేసుకున్నట్టు, నేను ఇది మానేసాను ఈ సంవత్సరం అని గొప్ప చేసుకున్నట్లు మనం చేయవారుగా ఉంటాం. దేవునికి మహిమ ఏమీ రాదు. అయితే మనం చేసుకున్న తీర్మానము దేవునికి మహిమ రావాలంటే మన తీర్మానం మన దగ్గరే ఉంచుకొని ఆ తీర్మానం ప్రకారం నడుచువారుగా ఉండాలి. ఆ తీర్మానం ప్రకారం నడుచువారుగా ఉండాలి. ప్రియుల దేవుని నామమునకు స్తోత్రం. అది దేవుని యొక్క మాటతో అగ్రీ అయి ఉండాలి. అగ్రీ అంటే దేవుని మాటతో ఏకీభవించాలి. దేవుని మాటతో ఏకీభవించిన అగ్రిమెంట్, ఏకీభవించిన రిజల్యూషన్ మనం చేసుకున్నట్లయితే దేవుడు దాన్ని గొప్ప చేయవాడై ఉన్నాడు. అయితే కొన్ని సజెషన్స్ ఏమిటంటే, క్రైస్తవునిగా నువ్వు చేసుకునే ఒక తీర్మానం ఏమిటంటే, ఈ సంవత్సరంలో దేవునికి ప్రార్థన చేసి ఆ ప్రార్థనలో దేవుడికి జ్ఞానం ఇచ్చినట్లుగా నాకు సహాయం చేయ ప్రభువా అని జ్ఞానము పొందుకునే ప్రార్థన చేయాలి. జ్ఞానం పొందుకునే ప్రార్థన చేయాలి. మట్టి బుర్రలాగా వెళ్ళిపోవడం కాదండి. మనం దేవుల్లో మట్టి బుర్రలాగా వెళ్ళిపోతున్నాం. కానీ మట్టి బుర్రలాగా ఉండకుండా నీ జ్ఞానం నాకు దయచేయ ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. ఆయన నీకు జ్ఞానం ఇచ్చినట్లయితే నువ్వు చాలా డౌన్ అయిపోతావు. అనగా నీ సొంత జ్ఞానం అంతా కూడా నల్లిఫై అయిపోతుంది, జీరో అయిపోతుంది, పొడి చేయబడుతుంది నీ సొంత జ్ఞానం అంతా. కాబట్టి నీ సొంత జ్ఞానము కాదు కానీ దేవుని జ్ఞానం. పౌలు భక్తుడు అంటాడు కదా, నా జ్ఞానం అంతటిని కూడా నేను పెంటతో సమానముగా ఎందుచేత ఎంచుకుంటున్నాడు? యేసు ప్రభువారు యొక్క జ్ఞానముకు మించిన జ్ఞానము లేదు. యేసు ప్రభువారే జ్ఞానము. కాబట్టి ఆయన ముందు ఏ జ్ఞానము పనిచేయదు. అందుచేత నా జ్ఞానమంతా, నా సొంత జ్ఞానమంతా కూడా పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను అని వేరే సంఘంకి వెళ్ళి రాస్తూ ఉన్నాడు. నేను భయముతోనూ వణుకుతోనూ మీదకు వచ్చుతున్నానంటాడు. భయముతోనూ వణుకుతోనూ వస్తున్నానంటాడు పౌలు భక్తుడు. మర్డర్లు చేసేవాడికి భయం ఉంటుందండి? చెప్పండి, మర్డర్లు చేసేవాడికి భయం ఉంటుందా? భయం ఉండదు. అలా ఎంతోమందిని పౌలు మట్టుబెట్టాడు, క్రైస్తవుల్ని. అతనికి భయం ఎందుకండి? అతనికి భయం ఎందుకంటే క్రీస్తును అంగీకరించిన తరువాత, క్రీస్తు తనను ఆవరించిన తరువాత, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన తరువాత లోక జ్ఞానం మరలా నాలుగు వస్తాదేమో అని భయం. నేను మాట్లాడేటప్పుడు ఎలక్వెంట్ అనగా నేను చాలా గొప్పగా మాట్లాడుతున్నాడని ప్రజలందరూ అనుకుంటారేమో అని భయపడిపోయేవాడు. ఎందుకంటే అటువంటి గొప్ప వక్త, గొప్ప నాలెడ్జ్ కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు, భాషలు నేర్పరి, యోధా భాష మాట్లాడతాడు, రోమియోల భాష మాట్లాడతాడు, గ్రీకు మాట్లాడతాడు, హెబ్రీ మాట్లాడతాడు. ఇటువంటి గొప్ప భాషలన్నీ కూడా మాట్లాడేవాడు పౌలు. అటువంటి జ్ఞానాన్ని నేను మరలా ప్రదర్శిస్తానేమో, నా సొంత జ్ఞానాన్ని ప్రదర్శించి దేవుని యొక్క జ్ఞానాన్ని
తగ్గించేస్తానేమో అని భయంతో వస్తున్నానంటాడు, వణుకుతో వస్తున్నానంటాడు. ఆ విధమైన భయము వణుకు మనం కలిగి ఉండాలి. ప్రియులారా, మనం దేవుని కలిగి ఉన్నామని ఏదో గొప్పగా చెప్పుకోవడం కాదు, కానీ విర్రవీగిపోవడం కాదు, కానీ నాకు అంతా తెలుసని విర్రవీగిపోవడం కాదు, కానీ నాకు బైబిల్ అంతా తెలుసని చాలామంది విర్రవీగిపోతుంటారు. నేను పుట్టు క్రైస్తువులని విర్రవీగిపోతున్నాను కొంతమంది. వాళ్ళందరూ కూడా ఫూలిష్ పీపుల్, ఫూలిష్, అవివేకులు, ఫూల్స్ అనేది యేసుప్రభువారే బైబిల్లో చెప్పాడు. ఓ ఈ ఫూల్ అంటాడు. ప్రియులారా, దేవునికి జ్ఞానాన్ని మనం పొందుకున్నప్పుడు మనం కామైపోతామండి, నెమ్మదైపోతాం. దేవునికి జ్ఞానం మనం కలిగి ఉన్నట్లయితే. ఆమేన్. దేవునికి జ్ఞానం కావాలని అడగాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అది అతనికి అనుగ్రహింపబడును. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. మీకు ఎవరికైనా జ్ఞానం కావాలండి? నాకు కావాలి. మీకు ఎవరికైనా కావాలా? మీకు ఎవరికైనా జ్ఞానం కావాలా? జ్ఞానం కావాలా మీకు ఎవరికైనా? మీరు ఏం చేయాలి? అడగండి. కళ్ళు మూసుకొని అడగండి. ఇప్పుడే అడగండి. ఇప్పుడే అడగండి. జ్ఞానము దయచే ప్రభువా, నాకు జ్ఞానం లేదు ప్రభువా, దైవికమైన జ్ఞానం కావాలి ప్రభువా, ఆత్మీయమైన జ్ఞానం కావాలి ప్రభువా, నీలో జ్ఞానము నాకు కావాలి ప్రభువా, ఆ జ్ఞానము నాకు దయచేయండి. నీ జ్ఞానము నాకు దయచేయండి. నీ వాక్యంలో చెప్పబడిన ప్రకారం జ్ఞానం కొద్దుగా ఉన్నట్లయితే, నిన్ను అడిగినట్లయితే నువ్వు ధారాళముగా ఇస్తానని సెలవిచ్చున్నావు. నాకు జ్ఞానాన్ని దయచే ప్రభువా, నాకు జ్ఞానాన్ని దయచేయండి నాన్న. సందేహింపకుండా నిన్ను అడుగుచున్నాను ప్రభువా, నీ జ్ఞానం నాకు దయచే. నాకు కావాలి ఈ లోకంలో జీవించడానికి, ప్రలోకంలో చేర్చబడ్డానికి నీ జ్ఞానం నాకు కావాలి ప్రభువా, నీ జ్ఞానము దయచేయండి. జ్ఞానమిచ్చిన దేవానికి వందనాలు, జ్ఞానమిచ్చిన దేవానికి వందనాలు, జ్ఞానమిచ్చిన దేవానికి వందనాలు, జ్ఞానమిచ్చిన దేవానికి వందనాలు. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అడుగువాడు ద్విమనస్కులుగా అడగడానికి వీల్లేదు. దేవుడు మనకిస్తాడు. ఎంత పూర్ ఫెలో అయినా, ఇల్లిటరేట్ అయినా, చదువు లేనివాడైనా, ఎంత పేదవాడైనా అడిగినట్లయితే దేవుడు ఇస్తానన్నాడు. నీకు చదువు ఉంటే ఇస్తానని అక్కడ చెప్పలేదు. చదువు ఉంటే ఇస్తాను నీకు జ్ఞానం అని చెప్పలేదు. రిచ్గా ఉంటే నీకు జ్ఞానం ఇస్తానని చెప్పలేదు. ఆ విధముగా మనం అడగాలి. రెండు మనస్సులు కలిగి మనం అడగడానికి వీల్లేదు. రెండు మనసులు ఉన్నట్లయితే దేవుడు దాన్ని అంగీకరించండి. ద్విమనస్కుడు ఏమీ పొందుకోవడానికి అర్హత లేదంటున్నాడు. ఏమీ పొందుకోవడానికి అర్హత లేదు. ద్విమనస్కుడు ఏమీ పొందుకోవడానికి అర్హత లేదు అని అంటున్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విజ్డమ్ ఎందుకనగా, ఈ విజ్డమ్ మనం జ్ఞానం గురించి అడిగాం కదా, ఈ జ్ఞానం మనకు ఎందుకు కావాలంటే దేవుడు మన జీవితంలో కొన్ని గోల్స్ పెట్టాడండి. గోల్స్ అనగా గమ్యాలు. కొన్ని గమ్యాలు దేవుడు ముందుగా ఏర్పాటు చేశాడు. వాటిని ఫుల్ఫిల్ చేయడానికి, వాటిని ఎదుర్కోవడానికి, వాటిలో మనం నడవడానికి దేవుడు ముందుగానే కొన్ని గమ్యాలు ఏర్పాటు చేశాడు. ఆ గమ్యంలో మనం చేరాలి అంటే దేవునికి జ్ఞానం మనకు కావాలి. దేవుని జ్ఞానం మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆ గోల్స్ అన్నీ కూడా చేర్చువాడై ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం. ఆ తర్వాత రెజల్యూషన్ అనగా తీర్మానాలు, ఒప్పందాలు, దేవునితో ఒప్పందాలు. ఏమిటి అంటే ఆయన శక్తి ఈ సంవత్సరం నాకు కావాలి. ఆయన శక్తి, ఆయన పరిశుద్ధాత్మ శక్తి ఈ సంవత్సరం నేను పొందుకోవాలి. గత సంవత్సరం కన్నా ఎక్కువ శక్తి నేను పొందుకోవాలి. గత సంవత్సరం కన్నా ఎక్కువ ప్రార్థన చేయాలి. గత సంవత్సరం కన్నా ఎక్కువ పరిశుద్ధాత్మతో నింపబడాలి. గత సంవత్సరం కన్నా ఎక్కువగా ఇచ్చువానిగా ఉండాలి. కాబట్టి దేవుని యొక్క శక్తి నాకు కావాలి. అది రెజల్యూషన్. ఆ శక్తి పొందుకుంటానని నేను తీర్మానం చేసుకుంటూ ఉన్నాను ప్రభువా అని మనం తీర్మానం చేసుకోవాలి. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో ఈ నూతన సంవత్సరంలో నెవర్ బీ డిస్కరేజ్డ్. ఎప్పుడు కూడా నిరాశ చెందవద్దు. నేను నిరాశ చెందను. నేను ఈ సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో నేను నిరాశ చెందను. చెప్పండి, నిరాశ చెందను. పరిస్థితులు ఎలాగున్నా మనం నిరాశ చెందాం. పరిస్థితులు ఎలాగున్నా మనం నిరాశ చెందాం. సముద్రం మధ్యలోనికి వచ్చేసినా నిరాశ చెందాం. అలలు కొట్టుతున్నా మనం నిరాశ చెందాం. పొలంలో పంట లేకపోయినా నిరాశ చెందాం.
పాకలో పశువులు లేకపోయినా నిరాశ చెందం, ఆహారం లేకపోయినా నిరాశ చెందం. అన్ని సమయాల్లో కూడా మనం ఆశాజనకంగా ఉండడానికి గల కారణము యేసయ్య ఒక్కడే. ఆయన మనం కలిగి ఉన్నాం, ఆయన నేను కలిగి ఉన్నాను అనే ఆశ మనం కలిగిన వారిగా ఉండాలి. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. ప్రతి సమయంలో కూడా దేవుని స్తుతించు వారిగా ఉండాలి. కీర్తన 37 అధ్యాయము 5వ వచనము. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీ మార్గము యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన నీ కార్యము నెరవేర్చును. ఇంకా ఆయన వెలుగు వలె ఆయన వెలుగు వలె నీ నీతిని, నీ నీతిని మధ్యాహ్నము వలె మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. వెల్లడిపరచును. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన చిత్తము, మన మార్గములు అన్నీ కూడా దేవునికి అప్పగించుకోవాలి. అలా అప్పగించుకున్నప్పుడు ఆయన అంటున్నాడు, మన నీతి వెలుగు వలె ఉంటుంది. మధ్యాహ్నముండు వెలుగు వలె మన నీతిని ఆయన చేస్తానంటున్నాడు. పిల్లరా, ఈ భక్తి చాలా గొప్పది, చాలా అద్భుతమైన భక్తి. ఏదో అట 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 అనే భక్తి కాదండి. దిస్ ఇస్ రియాలిటీ. ఇది నిజత్వము. నిజముగా దేవుని మనం అంగీకరించినట్లయితే, దేవుని వాక్యం ప్రకారం మనం నడుచుకున్నట్లయితే, దేవుడు ఆ విధముగా మనం చేయువాడై ఉన్నాడు. దేవుడు చెప్పిన మాట నెరవేర్చువాడై ఉన్నాడు. ఆయన పలికిన మాట నెరవేర్చకుండా ఉండునా? ఆయన అబద్ధమాడుకు నరుడు కాదంటున్నాడు. ఆయన అబద్ధమాడుకు నరుడు కాడు. దేవుని నామమునకు స్తోత్రం. ఆయన ఇచ్చిన మాట నెరవేర్చువాడై ఉన్నాడు, నెరవేర్చువాడై ఉన్నాడు. అనేక సమయాల్లో మనము ఆయన పట్ల నమ్మకముగా లేకపోయినా, దేవుడు మన పట్ల అన్ని వేళలా నమ్మకంగా ఉన్నాడు. అన్ని సమయాల్లో కూడా నమ్మకంగా ఉన్నాడు. చీకటి సమయాల్లో, వెలుగు సమయాల్లో, కష్ట సమయాల్లో, దుఃఖ సమయాల్లో, అన్ని సమయాల్లో కూడా దేవుడు మన పట్ల నమ్మకంగా ఉన్నాడు. ఎంత గొప్ప విషయం ప్రియులారా. ఆ విధముగా దేవుడు మాట్లాడుతున్నాడు. మన యొక్క తీర్మానాలు ఏదో చేసుకుంటాం, కానీ మన తీర్మానాలన్నీ దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క చిత్తానికి లోబడినట్లుగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ఆ విధముగా మనం తీర్మానాలు చేసుకున్నట్లయితే దేవుడు తప్పనిసరిగా ఆ తీర్మానం నెరవేర్చడానికి దేవుడు మనకు సహాయపడువాడై ఉన్నాడు. దేవుడి కొద్ది హెచ్చరికలు దీవించును గాక.